స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో కొద్దిగా డిఫరెంట్గా చేసే చారండి. నేను మా ఇంట్లో చేసే ఈ చారంటే మా పిల్లలకి అలాగే నా కొద్దిగా ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ చారు. అందుకే కొద్దిగా వెరైటీగా ఉంటుందని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను. నేను అదర్ వీడియోలో చెప్పినట్టు కొన్ని డిఫరెంట్ కూరలు అయితేనే నేను వంటల వీడియో పెడతాను అని చెప్పాను కదా, అందుకని ఇది షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండి. ఒక గిన్నె తీసుకుని అందులో పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము దంచి, జస్ట్ ఊరికే ఒక దంచి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు, చింతపండు, ఉప్పు, పసుపు, కొద్దిగా రసం పౌడరు, మీరు మీ టేస్ట్ని బట్టి రసం పౌడరు, కొద్దిగా ధనియాలు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని అన్నీ మీకు ఇష్టమైనవన్నీ వెంటనే వేసేసుకొని బాగా మరిగిన నీళ్ళు పోసేసి మనం మూత పెట్టేసుకోవాలండి. నేను లాస్ట్లో కొద్దిగా బెల్లము కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి. ఆ తాలింపు కూడా మనం ఏంటంటే కొద్దిగా నూనెలో ఒక స్పూన్ కూడా పట్టదు అసలు. కొద్దిగా నూనెలో వెల్లుల్లిపాయ దంచుకొని, మిరియాలు, అలాగే మెంతులు, అవన్నీ, ఇంగువ, కరివేపాకు, ఇంకా మీరు వేసుకునే ఏదైతే పోపు దినుసులు ఉంటాయో అవన్నీ వేసేసుకొని, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని అది కూడా అందులో కలిపేసుకోవడమేనండి. నేను మామిడికాయని టెంకిని కూడా వేసాను యాక్చువల్లీ, ఎందుకంటే ఆ రోజు మామిడికాయ పప్పు వండాను. అందుకని మామిడికాయ టెంకు ఉన్నది కదా, అది కూడా వేసాను. చింతపండు కొద్దిగా తగ్గించి వేసుకుని మామిడికాయ టెంకు వేసుకున్నాను. మీరు నమ్మి తీరాలండి, ఎంత అంటే అంత బాగుంటుందో. అలాగే చాలా ఈజీ. మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండంగానే ఈ ఉల్లిపాయ తరిగి అవన్నీ తరిగే ప్రాసెస్లోనే మనం నీళ్లు మరిగిచ్చేసుకోవచ్చు. నా దగ్గర వాటర్ది కెటిల్ ఉంది కాబట్టి నేను అది 3 సార్లు ఆన్ చేసి పెట్టేశాను. సో అది పెట్టేశాను. ఒకవేళ అది లేని వాళ్ళు గ్యాస్ మీదే వాటర్ బాగా వేడి చేసేసుకొని బాగా కలపల మరిగిన నీళ్లు వేసేసుకుంటే అసలు ఎంత ఈజీ అనండి. టమాటా అవేమీ లేకుండా మనం రసం పెట్టి మరుగుతుందా పొంగిపోతుందా అనే టెన్షన్ కూడా లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి రసం అంటేనే చేతికి తడేయి, అంటే చింతపండు పులుసు, పిండి అవన్నీ తీయడం ఆ పని ఏమీ ఉండదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇది తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ స్వరూప సరాగాల్లో మీ ముందుకి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.